హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 2. ఈరోజు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. వన్ ప్లస్ జీ మొబైల్ గురించి ఇంకొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది చాలా రోజుల నుంచి బడ్జెట్లో లాంచ్ చేస్తుంది. వన్ ప్లస్ ఎప్పుడు వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి అండ్ లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయినట్టే ఉంది. అదేంటో చూద్దాం. సో లీక్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది మీకు 6.55 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తున్నట్టయితే తెలుస్తుంది. అండ్ దీనిలో మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉన్నట్టుంది. అండ్ ఇంకా మీకు ఇది 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీ వేరియంట్లో వస్తుంది. అండ్ దీని ప్రైసింగ్ కూడా 25,000 ఉండొచ్చు అని తెలుస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 4300 mAh బ్యాటరీ విత్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనిలో ఉన్నట్టుంది. అండ్ ఇది మీకు జూలై 10th ఇండియాలోకి రావచ్చు అని అయితే న్యూస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ న్యూస్కి వెళ్ళిపోతే వన్ ప్లస్ టీవీ అనమాట. వన్ ప్లస్ ఇంకా బడ్జెట్లో స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది. సో వెయిట్ చేద్దాం. వన్ ప్లస్ ఆల్రెడీ ఒక టీవీ లాంచ్ చేసింది హై బడ్జెట్లో అండ్ ఇది సూపర్ హిట్ అయిందనమాట. సో ఇప్పుడు ఇది మళ్ళీ బడ్జెట్లో టీవీని లాంచ్ చేస్తుంది. సో చూద్దాం ఇదేమవుతుందో. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ ఇదైతే ఈరోజు ఇండియాలో లాంచ్ అయింది. ప్రైసింగ్ అయితే 28,000 పెట్టారు. ఒకటి అది ఓన్లీ వైఫై వేరియంట్ అనమాట. అండ్ LTE మోడల్కి వచ్చేసరికి 32,000 పెట్టారు. అండ్ దీని కలర్స్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ ఒకటి, పింక్ ఒకటి, గ్రే కలర్ 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. అండ్ June 17th ఇది సేల్కి రాబోతుంది. సో June 16th వరకు మీకు ప్రీ బుకింగ్ అయితే ఉంది. అండ్ ఇది ఎక్స్క్లూజివ్గా అమెజాన్ అండ్ శాంసంగ్ వెబ్సైట్లో మాత్రమే సేల్కి వస్తుంది. అండ్ LTE వేరియంట్స్ అయితే మీకు కొన్ని సెలెక్టెడ్ అవుట్లెట్స్లో కూడా అవైలబుల్గా ఉండొచ్చు. అండ్ ఇది ఓన్లీ సింగిల్ వేరియంట్లో వస్తుంది. ఓన్లీ 64GB వేరియంట్లో మాత్రమే లాంచ్. అండ్ ఈ ట్యాబ్ని మీరు మెమరీ కార్డ్ యూజ్ చేసి 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఈరోజు వివో Y50 అని ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది ఇండియాలో. అండ్ ఇది 18,000కి లాంచ్ అయింది. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది మీకు 8GB ప్లస్ 128GB స్టోరేజ్తో లాంచ్ అయింది. అండ్ OS చూసుకున్నట్టయితే మీకు ఫన్ టచ్ OS 10తో వస్తుంది అనమాట. అండ్ దీనిలో మీకు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. 1080x2340 పిక్సెల్స్ ఉన్నాయన్నమాట డిస్ప్లేలో. అండ్ ఇది మీకు పంచ్ హోల్ డిజైన్లో వస్తుంది అనమాట. ఫ్రంట్ మీకు పంచ్ హోల్ డిస్ప్లే కనిపిస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 665 SoC ఉంది దీనిలో. అండ్ బ్యాక్ సైడ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. అంటే మీకు బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి. అవి చూసుకుంటే 13 MP ప్రైమరీ కెమెరా ఒకటి, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి, అండ్ దానిలో మీకు 120 degrees వైడ్ యాంగిల్ వరకు ఉంది. అండ్ ఆల్సో ఒక 2 MP పోర్ట్రేట్ షూటర్ అండ్ 2 MP మ్యాక్రో లెన్స్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 60 MP కెమెరా ఉందన్నమాట. అండ్ దీనిలో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఈ ఫోన్లో, అది ఎంతో స్పెసిఫై చేయలేదు. అండ్ కనెక్టివిటీ ఆప్షన్స్కి వస్తే ఇది 4G LTE అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ USB Type-C ఛార్జింగ్ అనమాట. అండ్ సెన్సర్ విషయంకి వస్తే అన్ని సెన్సర్స్ ఇందులో ఉన్నాయి. ఇది మీకు June 10th సేల్కి రాబోతుంది ఫ్లిప్కార్ట్లో. సో చూద్దాం. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే Oppo A12 మొబైల్ అనేది ఈరోజు ఇండియాలో లాంచ్ అయింది. దీని బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB మెమరీ వేరియంట్కి అయితే 10,000 ప్రైసింగ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వేరియంట్ 4GB 64GB ర్యామ్ వేరియంట్కి 11,500 ప్రైసింగ్ అయితే పెట్టారు. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది మీకు 6.22 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సారీ, హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ కాదు. అండ్ కలర్ వైజ్ 6.1తో రన్ అవుతుంది. ఇది Android 9 బేస్డ్ OS. అండ్ డిస్ప్లే చూసుకుంటే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Helio P35 ప్రాసెసర్ ఉందన్నమాట దీనిలో. అండ్ నెక్స్ట్ కెమెరా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఒకటి 13 MP, ఇంకొకటి సెకండ్ కెమెరా 2 MP. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 4230 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే Xiaomi Mi నోట్బుక్ 14 గురించి. ఇది June 11th ఇండియాలో లాంచ్ అవుతుంది అమెజాన్ ద్వారా. కాబట్టి దీని గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. దీని ప్రైసింగ్ చూసుకుంటే 50,000 అరౌండ్ పెట్టినట్టు తెలుస్తుంది. కొంచెం అటు ఇటుగా 50,000 పెడుతున్నారు. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే i5 అండ్ i7 రెండు వేరియంట్స్లో వస్తుంది 10th జనరేషన్ ప్రాసెసర్తో. సో మీరు రెండు వేరియంట్స్ని చూస్ చేసుకోవచ్చు, ఏదైనా i5 కానీ i7 కానీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్ప్లే 14 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే. అండ్
ఇంకోటి హారిజన్ ఎడిషన్ ఉంది కదా, దానిలో ఇంకొంచెం బెటర్ ఆప్షన్ దొరకవచ్చు. అండ్ గ్రాఫిక్స్ చూసుకుంటే ఎన్విడియా జీఫోర్స్ MX 250 గ్రాఫిక్ కార్డ్ వాడినట్టు తెలుస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఒక వేరియంట్లో 256 GB SSD అండ్ ఇంకొక వేరియంట్లో 512 GB SSD ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ర్యామ్ అయితే 8 GB ర్యామ్ రెండిట్లో. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది క్లెయిమ్ చేస్తున్నారు. ఇది June 11th లాంచ్ అవుతుంది కాబట్టి చూద్దాం ఏమవుతుందో. సో అదిగా ఈరోజు టెక్ న్యూస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.